రైతు సోదరులకు స్వాగతం. ఈ ఏడాది ఋతుపవనాలు ముందే వచ్చినా మే నెలలో మంచి వర్షాలను తీసుకొచ్చాయి, కానీ జూన్లో నిరాశపరిచాయి. జూన్లో సగటు వర్షపాతం 32% లోటు నమోదైంది. అయితే జూలైలో కొంచెం వర్షాలు మంచిగానే అనుకూలిస్తున్నాయి. జూలైలో సాధారణ వర్షం కన్నా కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాలకి కృష్ణానది మీద ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటూ ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో కర్ణాటక, మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్లో ఆ పశ్చిమ కనుమల్లో కురిసిన అతి భారీ వర్షాలతో ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. తుంగభద్రలో ఈ ఏడాది 80 టీఎంసీలకే నీటిని పరిమితం చేయడంతో ఇప్పటికే ఆ ప్రాజెక్టులో 6 గేట్లు ఎత్తి 46,000 క్యూసెక్కుల వరదను కిందకి రిలీజ్ చేశారు. ఇక తాజాగా మనం వరద పరిస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఆల్మట్టి డ్యామ్ నుంచి 63,000 క్యూసెక్కుల వరద జలాలను నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్లో కూడా నిల్వ చేసే కెపాసిటీ ఇక్కడ లేదు. వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని వచ్చినట్టు జూరాలకి రిలీజ్ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకి 65,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది ఎగువ ప్రాంతాల నుంచి. జూరాల్లో 2 జల విద్యుత్ కేంద్రాల ద్వారా 35,000 క్యూసెక్కులు, 14 గేట్లు ఎత్తడం ద్వారా మరో 40,000 క్యూసెక్కులు, మొత్తం 75,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీకి గాను 877 అడుగులకు వరద నీరు చేరింది. అంటే ఇది దాదాపు 167 టీఎంసీలకి సమానం. రాబోయే 3 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఇక తుంగభద్ర నుంచి రిలీజ్ చేసిన ఫ్లడ్ వాటర్ కూడా మరో 24 అవర్స్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా కుడి కేంద్రం ద్వారా 35,000 క్యూసెక్కులు, ఎడమ కేంద్రం ద్వారా 29,000 క్యూసెక్కులు, మొత్తం 63,000 క్యూసెక్కుల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తా ఉన్నారు. నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్లో ప్రస్తుతం 516 అడుగుల వాటర్ లెవెల్ ఉంది. ఇది 146 టీఎంసీలకు సమానం. మొత్తం నాగార్జున సాగర్ కెపాసిటీ 312 టీఎంసీలు. రాబోయే 20 రోజుల్లో 30 రోజుల్లో దాదాపుగా ఒక 60 టీఎంసీల వాటర్ ఫ్లడ్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆగస్టు ఫస్ట్ వీక్లోనే నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో సోమవారం కానీ మంగళవారం కానీ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. తుంగభద్ర ఫ్లడ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి చేరితే జూరాల నుంచి వస్తున్న ఫ్లడ్, ఇటు తుంగభద్ర నుంచి వస్తున్న వరద కలిపి సోమవారం మంగళవారం నాటికి శ్రీశైలం జలాశయంలో 200 టీఎంసీల జలాలు చేరే అవకాశం ఉంటుంది. ఆ మిగిలిన 12 టీఎంసీలు కుషన్ ఉంచుతారు కాబట్టి గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకి ఒక 5,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి ఒక 5,000 క్యూసెక్కులు రిలీజ్ చేసి కాలువలకి నీటిని విడుదల చేశారు. ఇక ప్రకాశం బ్యారేజీకి పట్టిసీమ ద్వారా కూడా ఒక 6,180 క్యూసెక్కులు రాబోయే 2 రోజుల్లో చేరుకోబోతున్నాయి. ఇక ప్రకాశం బ్యారేజీ కింద డెల్టాకి 12 లక్షల ఎకరాలకి పూర్తి స్థాయిలో నీరు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాబోయే 2-3 రోజుల్లో పోతిరెడ్డిపాడు ద్వారా కూడా వాటర్ రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక హంద్రీనేవా కెనాల్కి కూడా లిఫ్ట్ కూడా పనిచేయించాల్సింది. అయితే పెద్ద ఎత్తున కాల విస్తరణ పనులు జరుగుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 10 రోజుల్లో హంద్రీనేవా కూడా నీటిని విడుదల చేసే ఏర్పాట్లు చకచకా చేస్తూ ఉంది. రాబోయే 24 అవర్స్లో శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ఎంత పెరగబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.